సో ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం మనం. ఆదాబ్ హైదరాబాద్లో యువత వల్లే స్టార్టప్ విప్లవం, ప్రపంచానికి ఆదర్శం మన యువత, దేశంలోనే 1,500,000 స్టార్టప్ల ఏర్పాటు, మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్ అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రశంసించారు. ఇక వాయుగుండం తుఫానుగా మారింది. శ్రీలంక తీరంలో కేంద్రీకృతమైందంటే ఈ తుఫానుకు దిత్వాగా నామకరణం. మత్స్యకారులను అప్రమత్తం చేసిన అధికారులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదలిక. తుఫాను ప్రభావంతో శని ఆదివారాల్లో వర్షాలు పడతాయంట. మనకు కూడా తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశం పుష్కలంగానే ఉంది. ఇక అభివృద్ధి ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్పై సీఎం రేవంత్ సమీక్ష, పాలసీ డాక్యుమెంట్పై భేటీలో చర్చట. ఇక నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం, కోర్టుకు హాజరు కాకపోతే అరెస్ట్. హైడ్రా కమిషన్పై హైకోర్టు ఆగ్రహం, డిసెంబర్ 5లోపు హాజరుకు ఆదేశాలు. బతుకమ్మకుంట వ్యవహారంపై సీరియస్ అయింది హైకోర్టు. ఇక సిగాచి ఫామా పేలుడు ఘటన చిన్నదా, 54 మంది చనిపోయిన ఘటన చిన్నదేమీ కాదు. పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తర్వాత డెంగ్యూ వ్యాధికి సింగిల్ డోస్ అంటండి, ప్రపంచంలోని తొలిసారి డెంగ్యూ వ్యాక్సిన్. సో ఈ సింగిల్ డోస్తో జ్వరం మటుమాయమంట. చాలామంది ఈ డెంగ్యూతో చనిపోతూ ఉన్నారు. ఇక గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరటించిందంట హైకోర్టు. నెక్స్ట్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆరే అంట, రాజకీయాల్లో గెలుపోవడం సహజం, మళ్ళీ గెలుస్తాం, కేసీఆర్ను సీఎం చేస్తాం, అసలు యుద్ధం 2028లో ఉంటుందని కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. మరి నాకు ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ సీఎం కేసీఆర్ అంటున్నారు. నిజంగా అంటే మనస్ఫూర్తిగా ఇక్కడ చేసుకొని చెప్పు కేటీఆర్, నువ్వు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్లో గెలిస్తే కేసీఆర్ సీఎం అయితే అంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటా అవరనుకో, అది వేరే విషయం. అయితే నువ్వు ఊరుకుంటావా? చెల్లినే గింటేసావు ఇంట్లోంచి, తండ్రి అయితే ఆయన తండ్రిని కూడా గింటేస్తాడేమో రేపు. ఘనంగా ముగిసిన తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్, 2 దశల్లో విజయవంతంగా ముగిసిన ఈ ఉత్సవం. దీనికి మంత్రులందరూ హాజరయ్యారు. ఇక వెంకన్న సంకల్పంతోనే రాజధాని నిర్మిస్తున్నారంట. అమరావతిని అద్భుత రాజధానిగా నిర్మిస్తామని చెప్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆధార్ కార్డు పౌరసత్వానికి ప్రామాణికం కాదు, సుప్రీంకోర్టు స్పష్టం, కీలక వ్యాఖ్యలు. చొరబాటుదారులకు ఆధార్పై ఆందోళన, ఆధార్ కార్డు పౌరసత్వానికి ప్రామాణికం కాదు అనేది చాలా కీలకమైన పాయింట్. ఇక మహిళల ఆరోగ్యంపై అపోహలు ప్రమాదకరం, పీరియడ్స్, పీసీఓఎస్, గర్భధారణ, థైరాయిడ్పై జాగ్రత్తలు వహించాలి, ఎటువంటి సమస్య అయినా పెద్ద వరకు చూడొద్దు. ఆదాబ్తో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దివ్య టి సుదర్శన్ గారు ఈ ఉమెన్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ గురించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. మన ఆదాబ్ టీవీ ఛానల్లో కూడా ఉంది, పేపర్లో కూడా ఉంది, మనకి చూద్దాం దీని గురించి కూడా.